శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు వారికి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో అఖండమైనటువంటి మెజారిటీలను ఇచ్చి వారిని గెలిపించినటువంటి సందర్భంలో వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాట పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది ఆ పరిస్థితులు వారికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదని అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్నీ చేశారు. కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారని అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానుటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పయిందా, లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకుని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా? లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా? ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణల్ని ప్రజలు స్వాగతించలేకపోయారా? ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు పెద్దరికంగా వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు. కానీ గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం.
సామాన్యమైనటువంటి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇళ్లలోంచి బయటికి పిలిచి కొడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇస్తుందో అనేటువంటిది కూడా వారు ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయకముందే ఈ పరిస్థితి ఉంది, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. గెలిపోవటములు అనేటువంటివి రాజకీయాల్లో సర్వసాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా దాన్ని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా ఓడిపోయినటువంటి వారు రేపు మళ్ళీ ఎలా గెలవాలని చెప్పి చూస్తాం. గెలిచినటువంటి వారు దీన్ని ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తులు. ఈరోజు ఉదాహరణకి నా వరకు నా కుటుంబం దాదాపు 10 ఎలక్షన్స్లో పోటీ చేశాం. 4-5 సందర్భాల్లో గెలిచాం, 4-5 సందర్భాల్లో ఓడిపోయాం. ఇవి రాజకీయాల్లో కొత్త కాదు. రాజకీయాల్లో గెలిపోవటం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఓడిపోయినటువంటి వాడు బలహీనుడు కాదు, గెలిచినటువంటి వాడు బలవంతుడు కాదు. ప్రజల కోసం నిరంతరం తప్పించి ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులు నాయకులుగా గుర్తింపబడతారు తప్ప రేపు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ప్రజల తరపున ప్రజా సమస్యల తరపున ప్రజలకు ఉన్నటువంటి అవసరాల తరపున గొంతుగ్గా నిలబడేటువంటి కార్యక్రమం నిరంతరం ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో అనేక తరాలుగా 3 తరాలుగా ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా గతంలో శాసనసభ్యులుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రతి అవసరం మీద వారికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం వచ్చింది. డెఫినెట్గా ఒక 6 months 1 year అనేటువంటిది సామాన్యంగా వారు పనిచేసేటువంటి దానికి, వారు నిర్ణయాలు తీసుకునేటువంటి దానికి, వారు తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి డెఫినెట్గా ప్రతిపక్షంగా ఒక సమయం అనేటువంటిది అది మా బాధ్యత, రేపే అన్నీ చేయాలని చెప్పి అడిగేటువంటి అమాయకత్వం మాకు లేదు. సహజంగా వారు పని చేసేటువంటి దానికి సమయం ఇస్తాం, వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దానికి వేచి చూస్తాం. డెఫినెట్గా ప్రజలు ఏదైతే నమ్మి ఓటేశారో దాన్ని అమలు చేసుకునేటువంటి దాంట్లో ఏదన్నా లోటుపాట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా వారి తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం, ఆ కార్యక్రమం కూడా మేము చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సో ఈ రకమైనటువంటి ప్రక్రియలో ఒక ప్రధానమైనటువంటి అంశం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి క్యాడర్లో, అంటే నా వరకు ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా, శాసనసభ్యుడిగా ఇవన్నీ చేసినప్పటికీ అంటే నా వరకు ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక లోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు. ఎందుకంటే వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు, ఈ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయామేమో అన్నటువంటి ఒక ఆలోచన నాకు వ్యక్తిగతంగా, నేను ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కానీ లేదా మంత్రి హోదాలో నేను పనిచేసినటువంటి సందర్భాల్లో కానీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కానీ ఉన్నటువంటి మాట, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాట వాస్తవం. కార్యకర్తల్ని అంటే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, గ్రామాల్లో పారదర్శకత తీసుకురావాలి, పాలనలో పారదర్శకత తీసుకురావాలి, శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలి. ఎక్కడ కూడా తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకో పార్టీయా అనేటువంటి చూడకూడదు. అంటే ఒకవేళ మన పార్టీ నాయకులు అయితే ఆ పరిస్థితుల్ని దానికి ఏదన్నా తావిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు
ఈ వ్యవస్థను తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాస్త నెగ్లెక్ట్ చేశాం అనేటువంటి మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చేటువంటి దాంట్లో నాయకత్వాన్నో కార్యకర్తలను నెగ్లెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ఈరోజు ఉదాహరణకి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, లేదా ఒక ఇళ్ల పట్టా ఇవ్వాలన్నా, లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకో వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప సహజంగా కార్యకర్తల్ని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పథకం కావాలన్నా, ఒక ఇళ్ల పట్ట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరికి వచ్చేవారు. ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకో వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం. తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెన్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను. సో డెఫినెట్గా కార్యకర్తల తాలూకా, ఎందుకంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రజల్లో పోరాటం చేసి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని 10 సంవత్సరాల్లో పార్టీని ఈ స్థాయికి తీసుకుని వచ్చి 2019లో ఒక గొప్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి దానికి కారకులైనటువంటి వారు, పునాదులైనటువంటి వారు. డెఫినెట్గా ఆ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి వారిని మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తద్వారా అర్థం చేసుకుంటారనేటువంటి ఆలోచన పార్టీ నాయకత్వానికి మాకు ఉండేది. కానీ దాన్ని డెఫినెట్గా వారు అనుకున్నటువంటి దానికి రీచ్ అవ్వలేకపోయాం అనేటువంటిది కూడా బలంగా నేను నమ్ముతా ఉన్నా. సో దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాంట్లో కూడా పార్టీ పూర్తి స్థాయిలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారుతో కలిసి కూర్చొని ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. సో ఇవన్నీ ఒక ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఇదంతా రాబోయేటువంటి కాలంలో తీసుకునేటువంటి ఆలోచనలు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహించినటువంటి అనకాపల్లి నియోజకవర్గం, లేదా మొన్న నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గంలో నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి సందర్భంలో వారు కూడా పూర్తి స్థాయిగా అన్ని రకాలుగా ఒక ఆయన మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థిగా గాజువాక ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా డెఫినెట్గా నిలబడతాం. అవసరమైనటువంటి ప్రతి చోట ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాం. ఏ రకమైనటువంటి ప్రజలకి అనుగుణంగా, ప్రజలకి అవసరాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి స్వాగతిస్తాం. ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కానీ ప్రజా అవసరాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రధానంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో మా మీద ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల పక్షాన నిలబడి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. డెఫినెట్గా విశాఖపట్నానికి సంబంధించి చాలా సందర్భాల్లో గతంలో కూడా కొంతమంది మాట్లాడినప్పుడు విశాఖపట్నాన్ని మీరు క్యాపిటల్ అని చెప్పారు అనేటువంటి విషయాన్ని అడిగారు. దాన్ని రెఫరెండంగా మీరు తీసుకుంటారా అని చెప్పి లాస్ట్ టైం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది అడిగారు. డెఫినెట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని, ఆ రోజు మేము ప్రభుత్వంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఎన్నికలు అనేటువంటి రెఫరెండం ఫలితాలు వచ్చాయి కాబట్టి డెఫినెట్గా దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విశాఖపట్నం సంబంధించి
విశాఖపట్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్లో ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నం నగరం. రేపు భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటిది కూడా విశాఖపట్నం నగరం మాత్రమే. సో ఈ విషయంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. సరే, డెఫినెట్గా అమరావతి ప్రాంతంలో వారు భూములు సేకరించారు. గతంలో దాన్ని రాజధానిగా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాలు వారి ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఇచ్చేశారు. డెఫినెట్గా ఆలోచన వారికి ఉండొచ్చు, దాన్ని కొనసాగించాలనేటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ విశాఖపట్నానికి సంబంధించి వారు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒక ఆల్టర్నేట్ నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఆలోచన చేసాం. వారు మరింతగా ఎక్కువ ఆలోచన దాని మీద దృష్టి పెడతారు, అందులో వేరే సెకండ్ థాట్ లేదు. కానీ ఈ విషయంలో మాత్రం వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్, విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు మొన్న గతంలో నూతనంగా ఏర్పడినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు భరత్ గారు కూడా వారు మాటల్లో చెప్పడం మనందరం కూడా చూసాం. సో ఇవన్నీ కూడా వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వీటన్నిటికన్నా మించి మేము ప్రారంభించినటువంటి ఏవైతే కొన్ని ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ముఖ్యంగా నేను పరిశ్రమల శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పునాదులు వేసినటువంటి రామాయపట్నం పోర్టు కానీ, లేదా మచిలీపట్నం పోర్టు బందర్ పోర్టు కానీ, లేదా మూలపేట పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు ఇప్పటికే పూర్తి చేసుకొని 190% పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం పోర్టు పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. మూలపేట శ్రీకాకుళంలో నిర్మిస్తున్నటువంటి పోర్టు కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ రన్వే పనులతో పాటు టెర్మినల్ బిల్డింగ్ పనులు ఇప్పటికే దాదాపు 30-40% పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రాంత రాష్ట్ర ప్రజలకి త్వరితగతిన అందుబాటులో తీసుకుని వచ్చి ఉపయోగపడేటువంటి దిశగా కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పూర్తి స్థాయిలో ఆశిస్తూ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు. నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి వారికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, గత 5 సంవత్సరాలు పనిచేసేటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి ప్రజలకు, రానున్నటువంటి కాలంలో ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నేను క్లారిటీగా ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో చెప్పడం జరిగింది. వారి ప్రభుత్వం వారు మొదటి నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి సందర్భాల్లో వారి స్టాండ్ వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, డెఫినెట్గా వారి స్టాండ్ అమరావతిని మా 3 రాజధానులు అనేటువంటి మా విధానంలో అమరావతి కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అమరావతిని కాదన్నటువంటి పరిస్థితులు ఏ రోజు లేదు మాకు. అమరావతితో పాటు విశాఖపట్నం అండ్ కర్నూలు అనేటువంటి మాట చెప్పాను తప్ప అమరావతి వద్దు, విశాఖపట్నం ఒకటే అనేటువంటి మాట ఏ రోజు మేము చెప్పలేదు. సో ఇప్పుడు కూడా నేను దాని మీదే పునరాలోచించమని చెప్పి వారిని కోరుతా ఉన్నా. గుండెల మీద చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరినన్నా, ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరూ కూడా ఉన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం నగరాన్ని మించినటువంటి నగరం, ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి నగరంగా దీన్ని బీటౌట్ చేసేటువంటి నగరాన్ని ఇంకోటి చెప్పండి రాష్ట్రంలో. సో మేము చెప్పినటువంటి దానికి జస్టిఫికేషన్ అనేటువంటిది ఉంది. నేను కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇదే నిర్ణయం, విశాఖపట్నం అనేటువంటి నిర్ణయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లోనే తీసుకుని ఉంటే అసలు మార్పే లేదు కదా దీని మీద. ఇప్పుడు అది చెప్తున్నాను కదా నేను ఉన్నటువంటి దాంట్లో అన్ని, ఇందులో పార్ట్ ఆఫ్ ఓన్లీ విశాఖపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అంగీకరించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సో ఇందులోని మీరు ఇది తీసుకున్నారా అంటే మేము తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థని తిరస్కరించినట్ట, లేకపోతే అది బాగాలేదన్నట్ట, లేకపోతే ఇంకొక నిర్ణయాన్ని బాగాలేదన్నట్ట. అన్నీ ఇన్ని రకాలుగా ఉన్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు.
కానీ వన్స్ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత దానికి మేము బాధ్యత తీసుకున్నాం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలని రానటువంటి కాలంలో ప్రభుత్వంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీగా మేము ప్రజల తరపున సమీక్షించుకొని మేము చెప్పాల్సినటువంటి విషయాలు మేము ఏ రోజన్నా ఏదైనా మాట్లాడామంటే వారు మాట్లాడినటువంటి దానికి నేను సమాధానం చెప్పాను తప్ప మేము ఏ రోజు కూడా కావాలని చెప్పి మాట్లాడడమో లేకపోతే వారు తీసుకున్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాలనేటువంటి పరిస్థితి ఏ రోజు లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాము. అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి ఎప్పుడు లేదు. అక్కడ అసలు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటిది ఎప్పుడు వ్యూ పాయింట్ అనేటువంటిది లేదు. అక్కడ మేము క్రియేట్ చేసాం దాన్ని. వ్యూ పాయింట్ లేకపోవడం అంటే నూతనంగా నిర్మించాం. గతంలో ఏంటంటే గ్రావెల్తో ఉండిపోయి సీతకొండ కింద ఉండేది అక్కడ. మరి అబ్దుల్ కలాం అనేటువంటి వ్యూ పాయింట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని క్రియేట్ చేసి పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి దాన్ని అలా క్రియేట్ చేశారు తప్ప నాకు తెలిసి అయితే మీకు తెలుసు కానీ నాకు తెలుసు కానీ ఎప్పుడూ లేదు అక్కడ. సరే ఇప్పుడు ఏం తీసుకున్నా ఏం చేసినా దాన్ని అలాగే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం, తీసేయమనండి. కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం కదా, ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి మార్చేమనండి. అందుకనే చెప్తున్నాం బాబు, మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నిర్ణయాల్లో కొన్ని మంచి ఉన్నాయి, ప్రజల దృష్టిలో కొన్ని చెడు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. సో దీన్ని ఏ రకంగా సమీక్షించుకోవాలనేటువంటి సమీక్షించుకుంటాం. డెఫినెట్గా రానటువంటి కాలంలో మా పాత్ర ఏం చేయాలనేటువంటిది మేము పోషిస్తాం. డెఫినెట్గా ప్రజల పక్షాన్ని నిలబడతాం. అది వారి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది అందరిలో ఉందా లేదా వారిలోనే ఉందా ఎవరిలో ఉందా అనేటువంటిది మేము మళ్ళీ చర్చ చేసుకున్నప్పుడు జరుగుతుంది. సహజంగా అంటే తను తాలూకు అభిప్రాయాన్ని మీడియా ముందు నేను మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. సో దీని మీద ఏ రకంగా ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది డెఫినెట్గా పార్టీలో కూర్చున్నప్పుడు చర్చ జరుగుతుంది. అది వారి అభిప్రాయమా, ఇంకా కొంతమంది ఉన్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే మెజారిటీ అదే అనుకుంటున్నారా అనేటువంటిది చర్చ జరిగినప్పుడు ఇంటర్నల్గా మనం తీసుకోవాల్సినటువంటి ఆలోచనల్ని ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా అది మళ్ళీ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వారు తీసుకుంటారని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి మాటలు డెఫినెట్గా వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాన్ని చూసిన తర్వాత ఇందాక ఎవరో ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు అన్నారు వాలంటీర్లు కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా అని చెప్పి. ఒకసారి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అందరికీ చులకన. సో ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి దానికి ఏంటి కారణం ఏంటి అనేటువంటిది మాకు సమీక్షించుకునే జరిగి 48 గంటలైంది. ఫలితాలు వచ్చి 48 గంటలైంది. మేము ఆలోచించుకోవడానికన్నా వచ్చినటువంటి ఫలితాలను సమీక్షించుకోవడానికన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవడానికన్నా ఇంకా మేము సమయం ఉంది. మేము తీసుకుంటాం, అందరితో చర్చిస్తాం. డెఫినెట్గా ఇవన్నీ సమీక్షించుకొని బయటపడితేనే కదా. కొంతమంది ట్యాంపరింగ్ అని అంటున్నారు. ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే అమాయకత్వం అవుద్ది. ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే సరే ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడదాం. ట్యాంపరింగ్ అని చెప్పి మమ్మల్ని మేము అనుకుంటే రేపు మేము దీని నుంచి ఎలా బయటపడతాం? ఇది నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి ఫలితం అని చెప్పి మేము అలా భావిస్తేనే రేపు దీని నుంచి బయటపడి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి దానికి అడుగులు వేస్తాం. సో చెప్పండి. సరే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు మేము పథకాలు ఇచ్చినటువంటి వారు లేదా పథకాలు తీసుకున్నటువంటి వారు లేదా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి వారు వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి వారు ఏది చేసినా వచ్చినటువంటి ఫలితాన్ని తర్వాత దీన్ని క్లెయిమ్ చేసుకుని మా వల్ల మీరు ఓడిపోయారు అనేటువంటి ప్రతి ఒక్కరు చెప్తారు.
ఇప్పుడు పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడు సిపిఎస్కి సంబంధించి ఒక ఆల్టర్నేటివ్ని మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ చూపించాం, దాన్ని వారు యాక్సెప్ట్ చేయలేదు. సరే, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సంవత్సరంలో దానికి పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం. సరే ఓన్లే ఆయన నాకు అర్థమైంది చెప్తున్నాను, నువ్వేం కరెక్షన్ ఉన్న తర్వాత చేద్దు. కానీ ఇప్పుడు అంతా మీదే రాజ్యం, ఎంగేట్ నువ్వు ఎలా చెప్తాను చేస్తాను. అదే ముఖ్యంగా మీ ఏబీ అంది కదా. సో వారు చెప్పిన సో ఈ వచ్చినటువంటి వారు చెప్పినటువంటి దాన్ని కూడా స్వాగతిస్తాం డెఫినెట్గా. మాకంటే మెరుగైనటువంటి ఆల్టర్నేటివ్నో లేదా పాత పెన్షన్ విధానాన్నో వారు తీసుకొస్తారంటే డెఫినెట్గా వాళ్ళు స్వాగతిస్తారు, ఇప్పుడు వాళ్ళతో నిలబడతారు, తప్పలేదు కదా. సో ఏం చేస్తారనేటువంటిది మనం కూడా ఇంకా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయలేదు, ఇంకా మనం కూడా ఇప్పటి నుంచి చేసేలా వారు సంవత్సరం సమయం ఏదో అడిగినట్టుగా వాళ్ళ సంవత్సరం టైం ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా చూశాను నేను. సో ఏదేమైనప్పటికీ వాస్తవంగా మాట్లాడుకుంటే, అంటే పచ్చిగా మాట్లాడుకుంటే జనానికి ప్రజలకి ఏం కావాలనేటువంటి దాన్ని కానీ ప్రజల తాలూకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి చేరడం అనేటువంటిది ఏ నాయకుడి వల్ల సాధ్యం కాదనేటువంటిది అర్థమైంది. ఏం చేస్తే సాటిస్ఫై అవుతారనేటువంటి దాంట్లో కూడా ఈరోజు ఇన్ని చేసిన తర్వాత, చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్న తర్వాత, సరే మీరు అన్నట్టు 1 or 2 ఇష్యూస్ ఏదన్నా ఉన్నా ఈ స్థాయిలో నిలబెట్టుకున్న తర్వాత కూడా వారిని ఏ రకంగా మనం సాటిస్ఫై చేయలేకపోయాం అనేటువంటిది ఫలితాల్లో అర్థమవుతా ఉంది. సో దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద, ఏ రకంగా దీన్ని ఏ రకంగా పాసిఫై చేయాలి, ఏ రకంగా కరెక్ట్ చేసుకోవాలనేటువంటి దాని మీద డెఫినెట్గా సమీక్ష జరుగుతుంది. అది గవర్నమెంట్ ఉద్యోగస్తుల లేకపోతే ఇంకొక వర్గం అనేటువంటిది డెఫినెట్గా దీని మీద అందరూ కలిసి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటాం. పర్సంటేజ్ మీరు ఇప్పుడు విశాఖపట్నంలో 90,000 దాటినటువంటి భీమిలి గాజువాక రాష్ట్రంలో 2 అతిపెద్ద నియోజకవర్గాలు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఫస్ట్ భీమిలి, రాష్ట్రంలో 2వ అతిపెద్ద నియోజకవర్గం గాజువాక. 3,55,000 ఓట్లు భీమిలిలో, 3,35,000 ఓట్లు గాజువాకలో ఉన్నాయి. మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసిన తర్వాత గతంలో వచ్చినటువంటి ఓటింగ్స్, గతంలో నాగిరెడ్డి గారు గాజువాకలో గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు 72,000, నేను ఓడిపోయినప్పుడు 64,000 వచ్చాయి నాకు. సో గతం కన్నా ఒక 8,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగింది. కానీ ఇందులో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో మేజర్ కాన్స్టిట్యున్సీస్లో మెజారిటీస్ రావడానికి గల కారణం ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూటమి పార్టీల మధ్య 100% జరిగిందనేటువంటిది కనబడతా ఉంది. అంటే ఏ రాజకీయ పార్టీ పోటీ చేసినా వారితో కలిసి ఉన్నటువంటి మిగిలినటువంటి 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది 100% వారికి జరిగింది. సో సహజంగా ఏమనుకుంటాం, నా సామాజిక వర్గానికి చెందినటువంటివో లేదా నా ప్రాంతానికి సంబంధించినటువంటివో లేకపోతే నా వర్గానికి సంబంధించినటువంటి ఓట్లో కనీసం ఆ పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి ఆ పార్టీ నుంచి కొంతనే నాకు వస్తుందని చెప్పి ఆశించినటువంటి వారు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. అంటే మా పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి వారు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది గతంలో 56,000 పల్లా శ్రీనివాస్ గారికి 2019లో వచ్చాయి, 58,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి. ఇవి 2 కలిపితే దాదాపు 1,20,000 ఓట్లు. 100% ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి జరిగిపోయింది. దాంతోపాటు గాజువాక సంబంధించి, అంటే స్పెసిఫిక్గా నేను గాజువాక నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రిప్రజెంట్ పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్, స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఇప్పుడు వారికి కూడా అవకాశం వచ్చింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు కూటమికి ఓటేస్తే మీరు ప్రైవేటైజేషన్కి మద్దతు పలికినట్టే అనేటువంటి మాట చెప్పినా కూటమికి ఓటేశారు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ అవసరం ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పడింది.
ఈరోజు తెలుగుదేశం పార్టీని నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో, సరే నిన్న ఇనీషియల్గా ఆ డిస్కషన్ జరగకపోవచ్చు, కానీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానమంత్రి గారిని, ఎన్డీఏని మేము కోరేది ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరం కేంద్రంలో పడింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి పడింది కాబట్టి, ఇప్పటికన్నా సీట్ ప్లాన్ ప్రైవేటీకరణ విషయంలో వారు ఇచ్చేటువంటి మద్దతుని, వారు ఒక రీజనింగ్, వారికి ఒక కారణంగా సీట్ ప్లాన్ ప్రైవేటీకరణని విత్డ్రా చేసుకోమని చెప్పాలనేటువంటిది మా తరపు కోరిక. సో డెఫినెట్గా చేస్తారని ఆశిస్తా ఉన్నాం. సో దానికి కూడా స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కార్మికులు కానీ, అది ఎదుర్కొన్నారని ఆశిస్తాం. డెఫినెట్గా ఆ రంగం మాకు ఉపయోగపడాలని చెప్పి కూడా ఎప్పుడు వచ్చినా చాలా క్లియర్గా ఉన్నాము. ఎవరితో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. మా 40% ఓట్ షేర్, 40% ఓట్ షేర్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెదరకుండా మా 40% ఓట్ షేర్ మాకు ఉంది. గతంలో 49.95 49.85 ఓట్ షేర్ అనేటువంటి గతంలో వచ్చింది. ఇప్పుడు 49.85% గతంలో గత ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు 40% వచ్చింది. 140 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఇప్పటికీ నిలబడి ఉన్నారు. ఆ ఓట్ షేర్ అనేటువంటి దాన్ని తగ్గించేటువంటి అవకాశం కానీ ప్రసక్తి కానీ ఉండదు. దాన్ని మళ్ళీ పెంచుకునేటూనే వెళ్తాం. దీనికి అనేక ఉదాహరణలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 91లో జయలలిత గారు 234కి 228 సీట్లు గెలిచారు. 234 సీట్లకి 228 సీట్లు గెలిచారు జయలలిత గారు. కేవలం 6 సీట్లు డిఎంకేకి వచ్చాయి 1991లో. 1996కి వచ్చేసరికి 230 సీట్లు డిఎంకేకి, 4 సీట్లు ఏడీఎంకేకి వచ్చాయి. రాజకీయాల్లో ఇటు అటవడం అటు ఇటు అవ్వడం అనేటువంటిది సహజం. డెఫినెట్గా అనేక ఎగ్జాంపుల్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి. అందులోని ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కానీ, తమిళనాడు పరిస్థితులు కానీ సహజంగా గతం నుంచి ఉన్నటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ట్రెండ్ ఎప్పుడు కూడా ఒక పక్క ఉంటుంది. నేను కూడా చాలా మంది సోదరులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, మనకు 95, 100 వస్తాయని కొంతమంది, 140 వస్తాయని కొంతమంది, 60, 70 వస్తాయని కొంతమంది చర్చ జరిగినప్పుడు నేను చాలా క్లారిటీగా చెప్పాను. అయితే వన్ సైడెడ్గా ఉంటుంది, లేకపోతే ఇటే ఉంటుంది తప్ప మార్జినల్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అనేటువంటిది మన ఫ్రెండ్స్ గత అనేక సందర్భాల నుంచి చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా మా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఫైట్ చేసి మళ్ళీ వెనక్కి రావడానికి కావాల్సినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉదాహరణగా డెఫినెట్గా ప్రజల పక్షాన వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరొకసారి గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, దానికి ముందు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మీ సహకారాన్ని అందిస్తూ వచ్చినటువంటి మీకు రానటువంటి కాలంలో కూడా ఇదే రకంగా సహకారాన్ని అందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.